గుడ్ మార్నింగ్. ఇవాళ 30th జూలై 2024 మనం తెలుగు ఎడిటోరియల్ డిస్కస్ చేస్తున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ చైనా హస్తం ఉందా? బంగ్లాదేశ్ 1972లో ఒక రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. బంగ్లా లిబరేషన్ వార్ లో ఎవరైతే పోరాడారో ఆ ముక్తి యోధుల పిల్లలకు మనకైతే యూపీఎస్సీ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటాను కల్పించింది. 2010లో ఈ రిజర్వేషన్ ఎవరైతే ముక్తి యోధులు ఉన్నారో ఆ మనవరాలకు కూడా బంగ్లా ప్రభుత్వం వర్తింపజేయడంతో ఆ కోటా పద్ధతిపై, ఆ రిజర్వేషన్ పద్ధతిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది బంగ్లాదేశ్ లో. 2018 తర్వాత ఈ నిరసన వల్ల ప్రభుత్వం ఈ కోటా పద్ధతిని విరమించింది. అయితే 2021లో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ప్రకారం 3 ఏళ్ల తర్వాత విచారణ చేపట్టింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ గా డెసిషన్ జూలై 4, 2010 నాటి నుంచి ఆ కోటా నిర్ణయాన్ని సమర్థించింది. అంటే ఎవరైతే ఈ ముక్తి యోధులు ఉన్నారో వాళ్ళ మనవరాలకు కూడా రిజర్వేషన్ కేటాయించిన దాంట్లో ఆ డెసిషన్ అనేది అక్కడ సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. 1971లో ఆ బంగ్లా లిబరేషన్ వార్ లో పోరాడిన యోధుల్లో అత్యధికులు ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో అక్కడ అవామీ లీగ్ వారి కార్యకర్తలే. దానివల్ల ఇప్పుడు ప్రతిపక్షం బంగ్లాదేశ్ లోని నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లాం ఈ గ్రూపులన్నీ ఈ కోటా ఎద్దుతుపై పెద్ద ఎత్తున అసంతృప్తిని రెచ్చగొట్టాయి. చివరికి బంగ్లా సుప్రీంకోర్టు 30% నుంచి 5%కి తీసుకొచ్చింది కోటా పద్ధతిని. ఈ 5%లో కూడా 1% మైనార్టీ వర్గాలకు, మరో శాతం దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించింది. ఇదొక మంచి విషయమే. ఇప్పుడు అక్కడ 97% మెరిట్ ద్వారా, కేవలం 93% మెరిట్ ద్వారా, కేవలం 7% మాత్రమే రిజర్వేషన్ ద్వారా అక్కడ రిజర్వేషన్ కేటాయిస్తారు. యాక్చువల్ గా అక్కడ ఇష్యూ ఏంటి అంటే నిరుద్యోగం. మన చైనా పర్యటన వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు. ఆ సందర్భంలో రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వారిని రజాకారులుగా చెప్పారు. రజాకారులు ఎవరంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతున్న 1971లో ఎవరైతే పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ ని రూల్ చేసేది. ఇండియా ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేవారు. అప్పుడు ఈ ఈస్టర్న్ పాకిస్తాన్ ఇవాళ బంగ్లాదేశ్ అంటాము. ఈ ఈస్టర్న్ పాకిస్తాన్ ని పాకిస్తాన్ రూల్ చేసేది. ఆ పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే ఆర్మీ వాళ్ళని రజాకార్లు అనేవాళ్ళు. అంటే బంగ్లాదేశ్ లో వాళ్ళు కూడా అక్కడ చాలా అన్యాయం చేసింది. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ సప్రెస్ చేసింది, వాళ్ళకి ఫోర్స్ఫుల్ గా ఇంపోజ్ చేసింది, అమ్మాయిల మీద, లేడీస్ మీద చాలా అఘాత్యాలని చేసింది. వాళ్ళందరినీ రజాకార్లు అనేవారు. ఈ రజాకార్లు అని చెప్పగానే వాళ్ళ గురించి అది చాలా ఒక చిచ్చు రేపింది. అది విద్యార్థులు చేస్తున్నది అది ఇంకా చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్ గా బంగ్లాదేశ్ లో 3000 పోస్టులు ఉంటాయి సర్వీస్ కమిషన్ లో. ఆ 3000లో 1000 పోస్టులు మాత్రమే ఈ రిజర్వేషన్ వల్ల వస్తాయి. ఆ 1000 పోస్టులో కూడా భర్తీ అయ్యేది కేవలం 300 మాత్రమే. దాంట్లో 700 పోస్టులు ఖాళీనే ఉంటాయి. అయినప్పటికీ ఇది ఒక చాలా మంచి నిర్ణయం ఆ రిజర్వేషన్ తొలగించడం అనేది. రిజర్వేషన్ అనేది ఉండాలి, కానీ పరిమితికి ఉంచి ఉంటే అది మెరిట్ కి ఎప్పుడు డేంజరు. సో బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై హింసను అమెరికా ఖండించింది. తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా సమన్వయం పాటించాలని తెలిపారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎన్జిఓ ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా స్పష్టమైన వ్యాఖ్యానం ఉండాలని చెప్పి తెలియజేసింది. ఇక ఇదైతే భారతదేశం మాత్రం అది ఆ దేశ ఇంటర్నల్ మ్యాటర్, మనము దాంట్లో వెళ్లాల్సిన అవసరం లేదు అని వచ్చింది. పశ్చిమ బెంగాల్ పౌరులు వాళ్ళ బంధువులు ఎవరైనా బంగ్లాదేశ్ లో ఉంటే వాళ్ళు పశ్చిమ బెంగాల్లో వచ్చి నివసించవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పడం పెద్ద విశేషం అయిపోయింది. అది భారతదేశానికి వ్యతిరేకంగా అలా డెసిషన్ తీసుకోకూడదు. ఏమైనా ఉంటే నేషనల్ మ్యాటర్స్ నేషనల్ డీల్ చేయాలి, కానీ స్టేట్ నేషనల్ మ్యాటర్ డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియా మీద ఏ విధమైన ప్రభావం ఉంటుందండి? ఇప్పుడు మన రీసెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నాము. పూజా ఖేడ్కర్ అనే ఆమె డిజేబుల్డ్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆమె ఐఏఎస్ కేటగిరీలో వచ్చింది. తర్వాత ఆమె మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానివల్ల ఇండియాలో కూడా రిజర్వేషన్ అంటే డిసేబిలిటీ రిజర్వేషన్ మీద చాలా చర్చ జరుగుతుంది. డిసేబిలిటీ రిజర్వేషన్ గురించి చర్చ జరగడమే ఒక పెద్ద ఒక
అవసరం లేని మ్యాటర్. దాని మీద చాలా టైం వేస్ట్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే డిసేబిలిటీ పర్సన్ విత్ డిసేబిలిటీ దే ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీఆర్ నాట్ నోన్. సో వారి గురించి చేయడం, చర్చించడం, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వచ్చి వారి గురించి చర్చించడం కూడా చాలా బాధాకరణీయమైన అంశము. సో ఇండియా ఏ విధమైన మార్గాలు తీసుకోవాలి? బంగ్లాదేశ్ లో నాలుగోసారి ఈ అవామీ లీగ్ అనే పార్టీ షేక్ హసీనా ద్వారా అధికారంలో వచ్చింది. అవామీ లీగ్ పార్టీ ఏంటంటే ఇండియాకి ప్రో పార్టీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంక్లైన్ టువర్డ్స్ ఇండియా. మనము బంగ్లాదేశ్ కి చాలా పార్టీలు చేస్తున్నాము. క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తాం వాళ్ళకి, పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు తీస్తా ప్రాజెక్ట్ ద్వారా మనం వాటర్ సప్లై చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ మధ్యలో ఆ తీస్తా ప్రాజెక్ట్ ను కూడా మనము దాని గురించి చర్చించుకుంటున్నాం. తర్వాత బంగ్లాదేశ్ కి బ్రహ్మపుత్ర నది, బంగ్లాదేశ్ కి ఇండియాకి కలుపుతూ బ్రహ్మపుత్ర నది ఉంది. తర్వాత చాలా మనకు 4096.7 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ ఉంది బంగ్లాదేశ్ లో, మన నేబరింగ్ కంట్రీ. అక్కడ ఏం జరిగినా కూడా మనకు కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాటిని నివారించడం సర్కార్ యొక్క తక్షణ కర్తవ్యం. హసీనా సర్కార్ కూలిపోతే భారతదేశానికి అయితే తీవ్ర నష్టం వాటిల్లే ఉంది. ఈ ఆర్టికల్ జేకే త్రిపాఠి గారు రాశారు. ఈయన మాజీ రాయబారి, అంటే డిప్లొమాట్. సో మంచి ఆర్టికల్ రాశారు. బంగ్లాదేశ్ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ వల్ల మన దేశం మీద ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ నైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే మీటింగ్ కూడా ఈ సెప్టెంబర్ లో జరుగుతుంది. దాంట్లో బంగ్లాదేశ్ కూడా పార్టే. సో ఈ పార్ట్ లో, ఆ మీటింగ్ లో కూడా ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ పెద్ద పులులను కాపాడుకుందాం. ఒక ప్రాధికారిక సంస్థ గణాంకాల ప్రకారము జనవరి 6 నుంచి జూలై 8 మధ్య కాలంలో 12 రాష్ట్రాలు, 75 వన్యప్రాణులు అంటే పులులు ప్రాణాలు కోల్పోయాయి. ఆ ప్రాణాలు ఎందుకు కోల్పోయాయి అనేది ఈసారి ఇది ఒక ప్రాధాన్యమైన విషయం అయిపోయింది. అందువలన ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ లో వాటిని పరిరక్షించడం గురించి చాలా మాట్లాడారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణ కార్యక్రమాలను ప్రస్తావించారు. రాజస్థాన్ లో రణతంబోర్ అనే అడవిలో స్థానికులు గొడ్డలు తీసుకెళ్లాలని ఆపివేశారు. పచ్చదనం పెరిగింది అక్కడ, పులుల కోసం పర్యావరణం మెరుగవుతుందని వివరించారు. తడోబా అంధేరి మహారాష్ట్రలో ఉండే టైగర్ రిజర్వ్ లో గోండు మానవ తెగలు అడవులపై ఆధారపడడాన్ని తగ్గించేశారు. నల్లమల అడవుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక చెంచులు ఎవరైతే ఉన్నారో వన్యప్రాణుల కదలికలను కనిపెట్టడం, అటవీ వన్యప్రాణి నేరాలపై నిఘా పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ లో పిల్భిత్ అనే ప్రాంతంలో మానవ పులులు అంటే హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పులుల గురించి మనం మాట్లాడుకుంటే పులులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. 23 పులులు అక్కడ ప్రాణాలు కోల్పోయాయి. తర్వాత రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది 14, కర్ణాటక మూడో స్థానంలో ఉంది. గత 6 నెలల కాలంలో మధ్యప్రదేశ్ లో సంభవించిన పెద్ద పులుల మరణాల్లో 23లో కేవలం 10 దాకా సహజంగా సంభవించినవే. అదిగాక బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ లో సంభవించాయి. జాతీయ వ్యాఘ్ర ప్రాధికారిక సంస్థ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ లో పులుల మరణాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పులుల డెన్సిటీని కలిగిన ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా బాంధవ్గఢ్ చాలా పేరుగాంచింది. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది కూడా. మరణాలు సంభవించడం సహజ పరిణామమే అయినప్పటికీ ఈ అన్నేచురల్ డెత్స్ అనేది దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. 1970లో భారత ప్రభుత్వము వేగంగా పడిపోతున్న పులుల నెంబర్ని తగ్గించడానికి ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది. దాన్ని ప్రాజెక్ట్ టైగర్ అంటారు. ప్రాజెక్ట్ టైగర్ లో దీని ఉద్దేశం ఏంటంటే పులుల సంఖ్యను తిరిగి పునరుద్ధరించడం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా టైగర్ రిజర్వ్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మన దేశంలో 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 79,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమిస్తున్నాయి. రిజర్వ్ ప్రాంతాల్లో ఆ పులులు ఏంటంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఇక్కడ ఉంది, ఇంకో ఫారెస్ట్ ఇక్కడ ఉంది. సో పులులు సంచరించడానికి మార్గాలు ఉండవు. సో దీన్ని కారిడార్ అంటారు. ఈ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఏమైతుంది, ఇప్పుడు రోడ్లు ఇలా వెళ్తున్నాయి, రోడ్ల మీద అలా కారిడార్ అంటే అడవి కింద రోడ్డు ఉంటది. ఈ అడవుల మధ్య ఈ పులులు ఇలా ఇలా నీట్గా ఇలా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ రోడ్డు రోడ్డు యాక్సిడెంట్స్ కూడా ఉండవు. రోడ్డు కింద వెళ్తుంటది, పైనుంచి పులులు వెళ్తుంటాయి. ఆ నడవాలనేది కరెక్ట్ గా ఉంటది. వీటి వల్ల ప్రాణాపాయం తగ్గడానికి చాలా ఇది ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అక్కడ కూడా పులుల సంఖ్య 74 పడిపోగా అక్కడ సంరక్షణ చేపట్టిన తర్వాత దాని సంఖ్య 102కు పెరిగి ఆ పులుల సంరక్షణలో చాలా దోహదపడింది. అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగే పులుల వేటను కూడా నిరోధించడం ద్వారా వాటి సంఖ్య పెరగడానికి దోహదపడింది. ఇప్పుడు రక్షణ కర్తవ్యం ఏమంటంటే పులుల సంఖ్య పెంచడానికి చాలా రకమైన మార్గాలు తీసుకోవాలి. ఇప్పుడు 23 చనిపోవడము, 23 పులులు చనిపోవడం అంటే ఇది ఆషామాషి కాదు. ఏమేం చేయాలండి? ఆక్రమణకు గురైన క్షీణించిన అడవుల్ని పునరుద్ధరించాలి. పులుల వేటను పులుల వేటను నివారించాలి. పులుల వేటను ఎవరైతే చేస్తారో వాళ్ళని నివారించాలి. మానవ పశు నష్టానికి పరిహారం వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అక్కడుండే స్థానికులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను కల్పించాలి. పులులు మరియు ఇతర వన్యప్రాణి ప్రాధాన్యం కలిగిన అడవులను రిజర్వ్డ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి. ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటిస్తారో వాటిలో ఎవరు మనుషులు వెళ్ళలేరు. తర్వాత కొన్ని యాక్టివిటీస్ అన్ని రెస్ట్రిక్ట్ అయిపోతాయి. వాటి ద్వారా అవి పరిరక్షించుకుంటాయి. దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించాలి. పులుల కదలికపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అవి ఉంచడంతో పాటు వాటి ఆరోగ్య నియంత్రణకు కూడా ఫోకస్ చేయవచ్చు. అటవీ సిబ్బందికి వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ కల్పించాలి. పులులు, వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా అడవులు, వన్యప్రాణుల రక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలి అని చెప్పి రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో పనిచేస్తారు. సో మంచి ఆర్టికల్ అండి పులుల గురించి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, జీసీసీస్ అంటారు. జీసీసీస్ తర్వాత ఇవి ఏఐ ప్లస్ మెషిన్ లెర్నింగ్ తో తోడైతే ఏమైతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటి? బేసిక్ గా ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఒక సంస్థ ఉందండి, మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ లో చాలా వర్క్ చేస్తారు. బ్యాంకింగ్ హెల్ప్ చేస్తారు వాళ్ళు. తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వర్క్ చేస్తారు వాళ్ళు. ప్రభుత్వాలకి, గవర్నమెంట్స్ కూడా వర్క్ చేస్తారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా వర్క్ చేస్తారు. సెక్యూరిటీ డొమైన్ అన్నింటిలో వర్క్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏమైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ఈ వర్క్ మొత్తము అదే వర్క్ ఇండియాలో కూడా తీసుకురావచ్చు. ఇండియాలో కూడా తీసుకొచ్చి వీళ్ళు అమెరికాలో పనిచేసే వాళ్ళని కాకుండా ఇండియాలో పనిచేసే మ్యాన్ పవర్‌ని పెట్టుకొని ఆ క్యాపబిలిటీ సెంటర్‌ను రన్ చేయొచ్చు. అంటే ఇక్కడ చేస్తున్న పనుల్ని ఈజీగా కాపీ చేసి రెప్లికేట్ చేయొచ్చు. వీటిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందుతున్నాయి ఇవి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ చాలా తోడ్పాటు అవుతుంది. ఇప్పుడు మన భారతదేశము సర్వీస్ సెక్టర్ లో చాలా ముందుకెళ్తుంది. దాంట్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది ముందు ముందు కాలంలో. ఎందుకంటే 42% దాకా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బెంగళూరులో ఉన్నాయి. 16% హైదరాబాద్ లో ఉన్నాయి. ఇప్పుడు అవి ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి ప్రాంతాల్లో కూడా, నగరాల్లో కూడా నెలకొల్పడానికి వెళ్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అవి సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. తర్వాత గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ అని ఒకటి ఉంది. గుజరాత్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి గిఫ్ట్ సిటీ. ఇవేంటంటే ట్రేడ్ ఎక్స్పోర్ట్ కి, బిజినెస్ అండ్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం చాలా పనిచేస్తాయి. సో వీటి ద్వారా ఏమైతుంది, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు బాగా గ్రోత్ ఉండేది. ఇది మీరు చాట్ జీపీటీ కూడా విని ఉంటారు. ఈ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ద్వారా టెక్నాలజీ సెక్టర్ లో విప్లవమే వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఒక కంపెనీ నుంచి డేటా ఫుల్ గా తీసుకుంటుంది. ఆ డేటా తీసుకొని మీకు కావాల్సిన ఇన్పుట్ ని ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక బుక్ ని అప్లోడ్ చేశారు కంప్యూటర్ లో. ఆ బుక్ లో మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఏంటి, కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీ ఉన్నారు? సో అది వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. మీకు ఆ బుక్ లో వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఈ స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేరిందంటే అది అత్యవశ్యకం కాదు. భారతదేశంలో 1800 పైగా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ తో తోడ్పాటు అవుతుందో, సో భారత ప్రభుత్వం అనేది ఇంకా ముందుకు పోవడానికి దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ఇవి పెద్ద భాగస్వామ్యం కావడానికి సత్తా ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి భారతదేశంలో 1800 పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. 2030 నాటికి అది కాస్త 2600 కానీ 2700 అవ్వడానికి కూడా సాధ్యత ఉంది. 16 లక్షల మందికి ఉద్యోగాలకు 16 లక్షలు 16 lakhs పీపుల్ కి ఇది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ ఎవ్రీ డే ఈస్ చేంజింగ్. సో ఈ జీసీసీలు అనేది భారత
ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టడంలో చాలా తోడ్పాటునిస్తాయి. అలాగే ఇవి ఎప్పుడైతే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం అవుతుందో అప్పుడు వాటి యొక్క ఉపయోగాలు అవి చాలా ముందు ముందు చాలా దోహదపడతాయని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఇవాళ ఇంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.